తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు, మీర్పేట్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రికి ఆయన కుటుంబ సమేతంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సామిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ఆకాంక్షించారు. అలాగే మహేశ్వరం నియోజకవర్గం ప్రజలందరికీ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నిండాలని ఆయన కోరుకున్నారు. అందరికీ నమస్కారం. ఈ నూతన సంవత్సర సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది. యావత్ తెలంగాణ ప్రజలకు, మరీ ముఖ్యంగా మహేశ్వర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం నుండి మీ జీవితాల్లో మరింత వెలుతురు ఉండాలి, మీ జీవితాలు మరింత బాగుపడాలని, మీరు సంపూర్ణమైన ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతోటి, సకల సంపదలతోటి తులతూగాలని చెప్పి ఆ భగవంతుని వేడుకొండల స్వామిని వేడుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. గోపాల్ రెడ్డి గారు సీఎంని కలిశారు కదా, రాబోయే ఎన్నికల గురించి ఏమైనా ఆయనతో చర్చించారా, లేదంటే మహేశ్వరం నియోజకవర్గం సమస్యలు లేదా అభివృద్ధి గురించి ఏమైనా చర్చించడం జరిగిందా? లేదండి, నేను ఎక్కడ కూడా ఎలక్షన్ల గురించో అభివృద్ధి గురించో నేనేం చర్చించలేదు. నేను కేవలం రేవంత్ అన్న గారు వారు నాకున్న సాన్నిధ్యాన్ని బట్టి నేను వారికి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. నా కుటుంబ సభ్యులతో కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎలక్షన్స్ గురించి నేనేం మాట్లాడలేదు. అభివృద్ధి గురించి అంటారా, అభివృద్ధి గురించి ఇక్కడ మహేశ్వర నియోజకవర్గంలో మాకు ఒక గొప్ప నాయకుడు కేఎల్ఆర్ గారు ఉన్నారు. ఆ అభివృద్ధి పదంలో ఆయన ముందుకు తీసుకెళ్లడంలో ఆయన ప్రథముడు. అట్లాంటి వ్యక్తి అనునిత్యం మహేశ్వర కాన్స్టిట్యున్సీ నుంచి ఏ సమస్యలు ఉన్నా, ఏ బాధలు ఉన్నా, ఏ కష్ట నష్టాలు ఉన్నా కూడా వారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ అభివృద్ధిని చేయడంలో ఆయన ముందుంటున్నారు. కాబట్టి మహేశ్వరం కాన్స్టిట్యున్సీ గురించి మేమేం మాట్లాడ అవసరం లేదు, చర్చించాల్సిన అవసరం కూడా అంతకంటే లేదు. పర్సనల్ గానే మీరు సీఎం గారిని విషెస్ చెప్పడానికి వెళ్ళారంటారు. సీఎం గారు గత 10 సంవత్సరాలుగా నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వారు అనేక పదవులు వారు చేపట్టడం జరిగింది. ఎంపీగా ఉన్నప్పుడు మరి ముఖ్యంగా, తర్వాత పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత వారికి నాకు మధ్యలో మంచి సత్సంబంధాలు ఉండేటివి. మాకు స్థానికంగా ఉన్న సమస్యలన్నింటినీ కూడా రేవంత్ అన్న దగ్గరికి నేను పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు తీసుకెళ్లేవాడిని. అట్లా మా మధ్యలో ఉన్నటువంటి బాండ్ ఆ విధంగా ఉంది. కాబట్టి కొత్త సంవత్సరంలో ఫ్యామిలీతోటి పోయి అన్నను కలిసి ఆ అన్నగారి ఆశీర్వాదం తీసుకుందామని మాత్రమే వెళ్ళాను తప్ప మరి ఇంకోటి కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.